నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఇది కూడా మళ్ళీ ప్రాచీన కాలంలో ఎన్ని రకాల పెళ్లిళ్ళు ఉండేటి అనేది బహుశా హిందూ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అడుగుతున్నారు కావచ్చు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రాచీన కాలంలో 8 రకాల పెళ్లిళ్ళు ఉన్నాయి. 8 రకాల పెళ్లిళ్ళున్నాయి. ఒకటి బ్రహ్మ వివాహం అంటారు. బ్రహ్మ వివాహం ఇది బ్రహ్మ నిర్ణయిస్తాడు, వేద మంత్రాల సాక్షిగా నిర్ణయించబడేటువంటిది. ఇది వేదాలు తెలిసినటువంటి సద్గుణాలు కలిగినటువంటి స్త్రీ పురుషులు మధ్య జరిగేటువంటి వివాహం అని అనుకునేవాళ్ళు. అలా సర్వజ్ఞానులైనటువంటి వాళ్ళ వివాహం బ్రహ్మ వివాహం. దానికి ఉదాహరణగా వాళ్ళు చెప్పేది శ్రీరాముడు సీత, వీళ్ళది బ్రహ్మ వివాహం అని అంటారు. తల్లిదండ్రులు అంగీకరించి వేద మంత్రాలు వాళ్ళిద్దరు కూడా బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు అని అంటారు. రెండోది దైవ వివాహం. అంటే దైవ వివాహం అంటే ఏంటి అని అంటే, ఒక పూజారిని ఇంట్లో పూజ చేస్తాడు, లేదా నీకేదైనా ఉంటే పూజ చేస్తాడు. నువ్వు మెచ్చి నీ బిడ్డను ఆయనకు పెళ్లి చేయటం, నీ బిడ్డ నుంచి పెళ్లి చేయటం పూజారికి. అట్లా పూజారికి ఒక్క పెళ్లి, ఒక పూజారికి ఒక్క పెళ్ళం కాదు, చాలా మంది పిల్లలు ఉంటారు. ఎందుకు? పూజారి అనేటువంటి వాడు దేవునితో సమానం. ఆయన దేవదూత, ఆయన జ్ఞాని, ఆయన కాలజ్ఞాని. నీ మొత్తాన్ని చెప్తాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా వివరించగలుగుతాడు. ఆయన మాట్లాడే భాష నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, అది దైవ భాష. ఆ భాష పేరే మంత్రాలు మనం అనుకుంటే. కాబట్టి ఆయనకిచ్చి పెళ్లి చేస్తే నేను గొప్ప అనుకొని ఆయనకిచ్చి పెళ్లి చేయటం. ఇది ఎన్నో పెళ్లి? బ్రహ్మ వివాహం, దైవ వివాహం. దైవ వివాహం కదా. మూడో పెళ్లి ఆర్ష వివాహం. ఆర్ష వివాహం అంటే ఇక్కడ కొంచెం అంటే అప్పటికి ఆర్ష వివాహం వచ్చేసరికి ఏంటంటే గోవులనిచ్చి పెళ్లి చేయటం. ఇక్కడ స్టార్ట్ అయింది అన్నమాట. ఇక చూడు, ఇచ్చుడు ఆ బిడ్డనిచ్చి, బిడ్డతో పాటు కొద్దిగా గోవులనిచ్చి, లేక ధాన్యాన్నిచ్చి, లేక వస్తువులనిచ్చి, ఆ తర్వాత ఎట్లా మారిపోయిందో మనకు తెలుసు. అట్లా చేయటం. ఆ విధంగా మనం చూసినప్పుడు ఈ ఆర్ష వివాహం వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షికి అరుంధతినిచ్చి అట్లా పెళ్లి చేసి, అక్కడేం కులం చూడలే. అరుంధతి మాదిగా బిడ్డ, వశిష్ఠుడు బ్రాహ్మణుడు. ఆనాడికి ఏం అడ్డం రాలే, గోవులను దానం చేస్తే పెళ్లి అయిపోయింది. ఇది మూడో వివాహం. నాలుగోది ప్రజాపత్య వివాహం. ఇది మీరిద్దరూ ధర్మాన్ని పాటించండి, మీరిద్దరూ ధర్మాన్ని ఆచరించండి అని చెప్పే అటువంటిది. ఇద్దరం ధర్మాన్ని పాటిస్తాం, ధర్మాన్ని ఆచరిస్తాం. ఒకే మతం, ఒకే కులం, ఒకే సాంప్రదాయం, ఇట్లా ఏదైనా కావచ్చు. ఇట్లా చేసే అటువంటిది. ఇలా చేసినప్పుడు తల్లిదండ్రులు దైవాన్ని ఆచరిస్తారని చేసేటువంటిది ఏదైతుందో, దీనికి మనం చూస్తే భరద్వాజుడు సుశీల యొక్క పెళ్లి దీనికి ఉదాహరణగా మనం చూడొచ్చు. ఐదోది గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం ఇది ఇద్దరి స్త్రీ పురుషుల ఇప్పటి మన ప్రేమ వివాహాల లాగా చూసుకోవచ్చు. ఇద్దరి స్త్రీ పురుషులు ఇష్టం పడి లేచిపోయి చేసుకునే పెళ్లి. ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని మనం చూసినప్పుడు, నిన్ను నేను చూడంగానే ఇష్టపడ్డా, ఇగో నా ఉంగరం నీకు ఇస్తాను. దుష్యంతుడు, శకుంతల, భరతుడు. అలాగనే నిన్ను చూడంగానే నేను ఇష్టపడ్డా, కృష్ణుడు, రుక్మిణి. ఇట్లా మనం చూడొచ్చు వాళ్ళ పెళ్లిలు. దీన్ని గాంధర్వ వివాహం అనొచ్చు. అంటే దేవులే పెళ్లి చేసేసారు, గంధర్వులే పెళ్లి చేసారు, మేమిద్దరం ఇష్టపడితే. ఇక దానికి పెద్దలు, తల్లిదండ్రులు, బ్రాహ్మణులు, ముహూర్తాలు ఏమి లేవు. తర్వాత రాక్షస వివాహం. లేపని పోవుడు, తన్ని కొట్టి పిల్లలు గుంజుకపోయి పెళ్లి చేసుకోడు, వాళ్ళందరిని పొట్టు కొట్టుడు. ఇప్పటికి కూడా కొంతమంది రాక్షస వివాహం చేసుకుంటారు. ఇక అప్పుడు పిల్ల ఇష్టంతో పనిలేదు, నాకు నచ్చింది అది అయిపోయి, ఇక దేనితో పనిలేదు. ఇది రాక్షస వివాహం. ఎవరి ఇష్టాలతో పనిలేదు, ఎంత హింసన జరగని, ఎంత బంధన జరగని, లేపుకొని పోయి పెళ్లి చేసుకోవటం. ఇలా మనం చూసినప్పుడు హిరణ్యాక్షుడు, గ్రామ కన్య అనే అటువంటి వాళ్ళ పెళ్లి ఆ విధంగా. తర్వాత ఈ రాక్షస వివాహంలోనే మనం చూస్తే భీముడు హిడంబి పెళ్లి కూడా ఆ విధంగానే జరిగింది. భీముడు హిడంబి పెళ్లి కూడా హిడంబిని లేపుకొని వచ్చి పెళ్లి చేసేసారు. తర్వాత పైచాచిక వివాహం. పైచాచిక వివాహం అంటే ఏంది? ఇప్పుడు ఏదో సీరియల్ నడుస్తూ ఉంటది, మా ఆవిడ చూస్తూ ఉంటది, అప్పుడప్పుడు నేను కూడా చూస్తాను. వాడు సడన్ గా నీ మెల్ల పుస్తకం కడతాడు, కథం పుస్తకం కడితే పెళ్లి అయిపోయింది. అదేం పైచాచికత్వం అబ్బాయి? ఆమె నచ్చింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, లేక నేను మీద యాసిడ్ పోయానా? ఇదేం పైచాచికత్వం అర్థం కాదు. లేక ఆమె నిద్రలో ఉంటది, ఆమెకు తెలియదు, ఆమె ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకుంటారు. లేక ఆమెకు మత్తు తలుస్తారు ఆమె మీద, ఆమె మత్తులో ఉన్నప్పుడు తీసుకొని పోతారు, కార్లలో, జీవుల్లో ఎల్లో తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటారు. ఏ గుల్లెడో బల్లెడో చెట్టు కిందనో ఏదో చేసుకుంటారు, లేదా పుస్తకం కట్టేస్తారు. పుస్తకం కడితే పెళ్లి అయినట్లు లెక్క. ఇప్పుడు కూడా అంతే సార్, ఎక్కడికి పోలే. అవునా? ఓహో. సో ఇట్లా 8 రకాల పెళ్లిళ్ళు ఉన్నాయమ్మా మొత్తం. సరే, అయితే ఇప్పుడు ఆ 8 రకాల పెళ్లిళ్ళు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఉంటే ఏ విధంగా రూపాంతరం చెంది ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న ఇది. ఆ 8 రకాల హిందూ సాంప్రదాయంలోని పెళ్లిళ్ళు ఇవాళ అదే హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఏ విధంగా రూపాంతరం చెందాయి అని చూసుకుంటే మనకు ఆశ్చర్యంగా ఉంటది. నిజానికి అవి లేవు ఇప్పుడు, కానీ వాటి ఆనవాళ్ళన్నీ ఉన్నాయి.
అవి ఏ విధంగా రూపాంతరం చెందినాయో, ఒకటి బ్రహ్మ వివాహం అనే దాన్ని మనం చూసినప్పుడు, ఈ రోజు నీ ఆస్తి నా ఆస్తి, నీ స్థాయి నా స్థాయి, నీ స్తోమత నా స్తోమత, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం. అంటే మధ్య తరగతి వాళ్ళు కింది తరగతి వాళ్ళు మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు అనుకొని పెళ్లి చేసుకోవటం. ఇక దీంట్లో ఇచ్చి పుచ్చుకోవటాలు లేక మిగతా ఏమి ఉండవు. జనరల్ గా వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరిస్తారు. పిల్లల అంగీకారంతో ఏం పనిలేదు, తల్లిదండ్రులు అంగీకరించి చేసేస్తుంది. అయితే ఇక్కడ కొంత చూస్తున్నారు, ఆ ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, నా బిడ్డను చూసుకుంటాడా, సాదుకుంటాడా, కాపాడుకుంటాడా అని చూస్తారు. చూసి ఇస్తారు. వాళ్ళు కూడా చూస్తారు, మేము అత్తగారింటికి పోయినప్పుడు నాకు పెట్టిపోతలు బాగానే పెడతారా, నన్ను బాగానే చూసుకుంటారా అని వాళ్ళు కూడా చూస్తారు. ఇక్కడ ఏమైంది అని అంటే, ఆనాడు ధర్మం స్థానంలో ఇలా మార్కెట్ వ్యాపారం అయింది. ఆనాడు ధర్మం ఉండే ఇలా వ్యాపారం మారిపోయింది, పెళ్లి రూపం మారిపోయింది. అట్లనే ఆనాడు అమ్మాయి ముఖ్యం అయింది, కానీ నాడు ఆర్థికం ముఖ్యం అవుతుంది. ఏమిస్తారో దాన్ని బట్టి. ఆనాడు అమ్మాయి ముఖ్యమైంది, తల్లిదండ్రులు చెప్పారు, నేను చేసుకున్నా, అయిపోయా. ఇప్పుడు అట్ట కాదు, అమ్మాయి అందంగా ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి, సంపాదించేదే ఉండాలి, దాంతో పాటు అమ్మాయి ఎత్తు ఆస్తి కూడా రావాలి. అట్లా పెళ్లి వ్యాపారం అయింది. అలాగే దైవ వివాహం, దేవుడు కుదిరించిన పెళ్లి లేకపోతే దేవుడి సమక్షంలో పెళ్లి అనుకునే వాళ్ళు కాదు. అది ఇప్పుడు గుళ్ళల్లో పెళ్లి చేసుకుంటే దైవ వివాహం అనుకుంటారు, అంతే. వాడు పోయి గుళ్ళల్లో పిల్లగాడు పోతారు, ఆ గుళ్ళ పూజాన్ని పట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కథ దీంట్లో దైవ వివాహం చేసుకున్నాం, మేము దైవ సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం అని అంటారు. అలాగే ఆఫీసులో ఒక ఆఫీస్కి వెళ్తారు, రిజిస్ట్రార్ దగ్గర పెళ్లి చేసుకుంటారు. ఆయనే దేవుడు, ఆయన సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. మాకు చట్టం రక్షణ కావాలి కాబట్టి. ఇక పూజలు, బ్రాహ్మణులు, మంత్రాలు, వీటికాడ వీడియోలు, కెమెరాలు ఉంటున్నాయి సాక్ష్యం అయ్యి. తర్వాత ఇక్కడ మతం, కులం అనేటువంటి దానికి ఇక్కడ ప్రాముఖ్యత లేదు. ఎలా మారింది అన్నావు కదా, మారుతా ఉంది. ఎట్లా రూపాంతరం చెందింది అంటావు కదా, రూపాంతరం చెందుతుంది. ఇక్కడ కులానికి మతానికి ప్రాముఖ్యత లేదు. ఇక్కడ బ్రాహ్మణుడికి ముహూర్తాలకు ప్రాముఖ్యత లేదు. అలాగే గాంధర్వ వివాహం మనం చూసుకున్నప్పుడు లేదు, లవ్ మ్యారేజ్ అనే గాంధర్వ వివాహం అనొచ్చు. అయితే ఆనాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే జీవితాంతం లవ్ చేసిరు, జీవితాంతం కలిసి ఉన్నారు. కానీ అలా లవ్ మ్యారేజ్ అనాలను చాలా విషయాల్లో, కొవ్వు మ్యారేజ్ అనాలను లవ్వా కొవ్వా తెలుతలేని పరిస్థితి. సో అందుకని ఏంటంటే అది ఇట్లా మారిపోయింది. అందుకని ఇక్కడ కూడా కులము, మతము, డబ్బు ఇదంతా ఏమీ లేకపోయినప్పటికీ కూడా తాత్కాలిక ఆకర్షణ, తాత్కాలిక వయసుతో వచ్చేటువంటి ఒక ఆలోచన వాళ్ళని కలుపుతాం. ఆ తర్వాత సమాజంతో వాళ్ళు కొట్లాడి నిలబడటానికి చాలా ఇబ్బందుల పడుతున్నారు. ఇక్కడ ప్రేమకు చట్టబద్ధత ఉంది, ఇది మనం చూడాలి. ఇక రాక్షస వివాహం, అన్ని ఓకే అయిపోయి పెళ్లి అనుకుంటారు. ఆ పెళ్లి రోజు ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు, లగ్నం కాడ కూడా అవుతుంది. ఈ రోజు కారు పెట్టలేదు, వాడు కారు పెడతాడు కాబట్టి కథం జరుగుతుంటాయి. ఆనాడేమో ఎత్తుకపోయారు, ఇవాళ విడిచిపెట్టిపోతారు. ఆనాడేమో అబ్బాయిని ఎత్తుకొని పోయారు ఇష్టమైందని, ఇవాళనేమో నాకు అన్ని ఇష్టమే కానీ కారు లేదుగా ఈ ఫంక్షన్ హాల్లోనా, లేక నా దోస్తులకు తగిపిచ్చిర్రా, డాన్స్ చేయనిచ్చిర్రా, డీజే పెట్టనిచ్చిర్రా, చిన్న విషయాలు. ఇదొక రాక్షస ఆనందం. ఇట్లా చాలా మార్పులు జరిగినాయమ్మా. సో అప్పటికిప్పటికీ అనేక రూపాంతరాలు జరిగినాయి. ఎన్ని రూపాంతరాలు జరిగినప్పటికీ కూడా స్త్రీ పురుషుడు అనేది తప్పనిసరి అయింది అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. సార్, చివరిగా కొత్తగా పెళ్ళైన వారికి మీరిచ్చే సూచనలు గాని సలహాలు గాని ఏమైనా ఉన్నాయా? మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నా సరే ముందు ప్రేమించడం నేర్చుకోండి, గౌరవించడం నేర్చుకోండి. మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నా సరే ముందు పరస్పర అవగాహనతో ముందుకెళ్ళండి. ఆధిపత్యంతో నేను మగోడిని, నేనేం చెప్పితే అది, నేనేం చేస్తే అది కాదు. నీవు ఒక మనిషి, ఆమె ఒక మనిషి. నీవు ఒక మనిషి, ఆమె ఒక మనిషి. నీవు మగ మనిషి, ఆమె ఆడ మనిషి, అంతే తేడా. కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, పెళ్లి పెద్దలు చెప్పారనో, బలవంతం చేశారనో, తల్లిదండ్రులు అంగీకరించారనో, ఒక కులమనో మతమనో కట్టం ఎక్కువ ఇస్తానో, లేక రకరకాల కారణాలతో పెళ్లిళ్ళు చేసుకునే కంటే మీ మనస్సు, మీ ఆలోచన, మీ ఆచరణకు సరిపడే విధంగా అక్కడ అబ్బాయి ఉండాలి, ఇక్కడ అమ్మాయి ఉండాలి. ఆ అబ్బాయి నాకు అట్లా సరిపోతాడా, ఈ అమ్మాయి నాకు అట్లా సరిపోద్దా అని ముందే పరస్పరం అనేక చర్చల ద్వారా, ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి అర్థం చేసుకోవటం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. జీవితం అంతో సంసారం చేసినా కానీ 60 ఏళ్ల తర్వాత నీ అవ్వగారింటికి వెళ్ళిపోమంటాడు. అత్యంత దారుణం. ఎప్పుడు మనం వినలే, ఇట్లా అంటాడనే మాట మనం వినలే. అయినా వీలున్న మేరకి పరస్పర చర్చల ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాదు మీరు భార్యాభర్తలుగా, పెళ్ళం మొగడుగా ఉండే కంటే సహచరులుగా ఉండటానికి ప్రయత్నించండి. ఒకరినొకరు సహచరులు. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, నీవెంతో నేనంతా, మన ఇద్దరం సమానం అనే విధంగా ఆలోచించండి. అలాగే నా జీవిత భాగస్వామి అని పురుషుడు అనుకోవాలి, నా జీవిత భాగస్వామి అని స్త్రీ అనుకోవాలి. అంటే జీవిత భాగస్వామి అంటే ఏంది? నీ జీవితంలో వచ్చే అన్ని కష్టాల్లో, సుఖాల్లో, మంచిలో, చెడులో ఆమెను భాగస్వామిని చేయి. అట్లాగనే ఆమె జీవితంలో వచ్చేటువంటి దాంట్లో నువ్వు భాగస్వామిగా,
నీ ఆలోచనలో ఆ ఎదుటి వాళ్ళని ఒకరి ఆలోచనలో మరొకరిని భాగస్వాములు చేయండి. నీకు చెప్పేది ఏంది, నేను నా ఇష్టం నేను ఇది కొనుక్కొచ్చుకుంటా, నీకు చెప్పేది ఏంది నా ఇష్టం నేను ఇది ఖర్చు పెడతా, నీకు చెప్పేది ఏంది అనే విధంగా ఉండకండి. నువ్వు ఏం చేయాలి, చివరికి ఈరోజు ఏం కూర తీసుకుందాం అనే దాంట్లో కూడా అడగండి, ఏం తెచ్చుకుందాం అని అడగండి. ఎందుకంటే నీకు నాన్ వెజ్ తినాలని ఉండొచ్చు, ఆమెకు ఆరోగ్యం బాగలేక వెజిటేరియన్ తినాలని ఉండొచ్చు, లేక ఆమెకు నాన్ వెజ్ తినాలని ఉండొచ్చు, నీకు ఆరోగ్యం బాగలేక వెజిటేరియన్ తినాలని ఉండొచ్చు. నీ ఆరోగ్యం ఒకళ్ళు నువ్వు నాన్ వెజ్ తినాలనుకుంటే తినుకో, నా ఆరోగ్యం బాగాలేదు నాకు వెజిటేరియన్ పెట్టు అని చెప్పగలగాలి, అంత ఫ్రీగా ఉండగలగాలి. అలాగే నేను నా ఇష్టం నేను కొనుక్కొచ్చుకుంటా, నా సంపాదన నా ఆస్తి లేదు. పరస్పరం చర్చించుకోండి, మాట్లాడుకోండి, పంచుకోండి, అదే జీవిత భాగస్వామి అంటే అర్థం. అలాగే మాట్లాడటం నేర్చుకోవాలి. ఎక్కువ మాట్లాడుతున్నావు, పెళ్లి కంటే ముందేమో ఎంత మాట్లాడినా ఏం లేదు, ఏందిరా అన్నాం లేదు, ఏమి అన్నా లేదు అని పెళ్లి చేసుకున్న తర్వాత మొగడిని ఏందిరా అంటావాడు, ఎట్లా కనపడుతున్నా నేను అంటాడు. అప్పుడేమో ప్రేమ కనపడ్డది, ఇప్పుడేమో మొగడు కనపడ్డాడు, మగ మనిషి కనపడ్డాడు. అట్లా ఉండొద్దు. అందుకని అలా అనొద్దు. నీకు ఇష్టం లేకపోతే ఇట్లా అనొద్దు అని చెప్పి, నీకు ఇష్టం లేకపోతే అనొద్దు అని చెప్పి. అలాగనే నిన్నైతే నేను ఇష్టం వచ్చినట్టంట, నన్ను మాత్రం నువ్వేమనొద్దు, నువ్వు అనొద్దు నేను అనొద్దు, అనగలిగే వాటిని నువ్వు అను నేను అంట. అది అలాగే మౌనం వద్దు, ఇద్దరి మధ్య ఓపెన్ గా ఉండాలి. నువ్వు చెప్తా అంటే నేను వినటం కాదు, నేను చెప్తా అంటే నువ్వు వినటం కాదు. ఏం మాట్లాడవు, సపోర్ట్ చేయవు. నీకు ఇష్టం ఉందా లేదా, నువ్వు వస్తావా రావా, పోనీ నేను పోనా వద్దా అంటే ఏ విషయమైనా సరే మౌనంగా ఉండకండి. ఒకరు మాత్రమే దేశించి ఇంకోలు ఏమి అంగీకరించినటువంటి పరిస్థితి ఉండకండి. అలాగే ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉండండి. జమల విషయంలో, ఖర్చుల విషయంలో, సంపాదన విషయంలో నీకెంత సంపాదన వస్తుంది నాకు చెప్పు, నాకెంత సంపాదన వస్తుందో నీకు చెప్పు, నీ దగ్గర ఏముందో నాకు చెప్పు, నా దగ్గర ఏముందో నీకు చెప్తా. నువ్వు నా దగ్గర చెప్పుడేంది, నీ ఏటీఎం కార్డు ఇద్దే, నీ బ్యాంక్ అకౌంట్ ఇద్దే, నీ సెల్ ఫోన్ ఇద్దే, పాస్వర్డ్ నేను మారుస్తా. నా సెల్ ఫోన్ లో నా అకౌంట్ కు పాస్వర్డ్ ఆయన మారుతాడు. ఆయన సెల్ ఫోన్ ముట్టనేయడు, చూడనేయడు. ఆయన దగ్గర బ్యాలెన్స్ ఉందో చూద్దాం అంటే నా బ్యాలెన్స్ నువ్వు చూస్తావా అంటాడు. నా బ్యాలెన్స్ చూసుడే కాదు, ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. అట్లొద్దు. అందుకని నేను నీ జీవిత భాగస్వామి అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ చూడటానికి ఎందుకు భయపడతావు? నువ్వు నా జీవిత భాగస్వామి అయినప్పుడు ఇగో ఓపెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ టు ఆల్. నాకు వచ్చేది ఇంత, నాకు పోయేది ఇంత అని. అంతేకాదు మనకున్న ఖర్చులు ఏంటి, మనకు వచ్చే ఆదాయం ఏంటి, ఇగో ఇంటి కిరాయి కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, నొప్పులు రోగాలకు ఖర్చులు పెట్టాలి, వచ్చిపోయే చుట్టాలకు ఏదో ఉన్న దాంట్లో వాళ్ళకు మంచి అన్నం పెట్టాలి, బట్టలు కొనాలి, పండుగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి, ఊర్లలోకి పోయేది ఉన్నది, మరి అన్ని ఎట్లా అని ఇట్లా మాట్లాడుకొని చేయాలి. ఆర్థిక విషయాల్లో మరీ ముఖ్యంగా క్రమశిక్షణ అవసరం, పారదర్శకం అవసరం, సమానత్వం అవసరం, ఓపెన్ మైండ్నెస్ అవసరం. అలాగే వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంటి పని ఇద్దరూ సమానంగా పంచుకున్నప్పుడు ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. ఇద్దరు సమానంగా చేసుకుంటే ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. ఇగో ఇంటి పని నీది, బయట పని నాది కాదు. నేను బయట పని చేస్తా, ఇంటి పని చేస్తా, నువ్వు బయట పని చేయి, ఇంటి పని చేయి. అందుకని ఇంట్లో ఎన్ని రకాలుగా పనులు ఉంటాయో అన్ని రకాల పనులని ఇద్దరు భార్యాభర్తలు సమానంగా పంచుకునే విధంగా ఉండాలి. అట్లా కాకుండా పిల్లల ముడ్డిగాడుగుడు నా వంతు, ముద్దడు నీ వంతు ఉండకూడదు. ఏదైనా సరే డైపర్లు నేను మారుస్తా, డైపర్లు నువ్వు మార్చు, డ్రెస్ నేనేస్తా, డ్రెస్ నువ్వు వేయి, నేను స్నానం చేయిస్తా, నువ్వు స్నానం చేయించు, నేను తినిపిస్తా, నువ్వు తినిపించు, నేను ఎత్తుకుంటా, నువ్వు ఎత్తుకో, నేను బోలు తోముతా, నువ్వు బోలు తోము, నేను కూరగాయలు కొత్తా, నువ్వు కూరగాయలు పోయి, నేను అన్నం వండుతా, నువ్వు అన్నం వండు. కానీ ఎంత రాత్రి అయినా సరే నేను డ్యూటీ నుంచి వచ్చేదాకా నువ్వు అట్లే ఉంటావు, నువ్వేం చేయవు. నేను వచ్చి అప్పటికప్పుడు కూరగాయలు కోసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి వండి పెట్టేసరికి అర్ధరాత్రి తెల్లారి 5 గంటలకు లేచి వాళ్ళ డ్యూటీకి పోవాలి, పోయే వాళ్ళు వచ్చినప్పుడు. అలాగే నేను ఆమెకు సాయం చేస్తున్నా అని చెప్తారు మగవాళ్ళు, లేదా ఆడవాళ్ళు కూడా కొందరు చెప్తారు నేను ఆయనకు సాయం చేస్తున్నాను. కాదు, అది నా బాధ్యత. నువ్వు ఒకరికొకరు సాయం చేయట్లే, ఆయనకు నువ్వు సాయం చేయట్లే, నీకు ఆయన సాయం చేయట్లే. మీరిద్దరు భాగస్వాములు. ఏ భాగస్వాములు? జీవిత భాగస్వాములు. కాబట్టి మీరిద్దరు పరస్పరం పంచుకోవటం అనేది మీ బాధ్యత. ఇక వీటన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందమ్మా. ఆమెకు తల్లిదండ్రులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఆయనకు తల్లిదండ్రులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. కానీ ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, సూక్ష్మ కుటుంబాలు అయిపోయి, ఉమ్మడి కుటుంబాలు విడిపోవటం ద్వారా భార్యాభర్త ఇద్దరే ఉండాలనుకుంటారు. ఎవరు చుట్టాలు రావద్దు అనుకుంటారు. మరి ముఖ్యంగా ముసలోళ్ళు రావద్దు అనుకుంటారు. వాళ్ళు వచ్చి ఆడమంటారు, మనకున్నది ఒకటే మంచం, వాళ్ళు కింద పడలేరు, వాళ్ళకి మంచం ఇవ్వాలి, మనకు కింద పండాలి. నాకు అసలు అలవాట్లేదా అని ఆమంటది, నాకు అసలే అలవాట్లేదమ్మా అని ఆయన అంటాడు. వాళ్ళకి బాత్రూమ్ లో పోతే వాళ్ళకి సరిగా బాత్రూమ్ లో పోరాదు, ఆ బాత్రూమ్ అంతా పాడుపాటు చేస్తారు మీ వాళ్ళు వస్తే. లేదు ఆయనకు చుట్ట తాగే అలవాటు ఉంటుంది, లేదా ఆయన మాంసం తినే అలవాటు ఉంది, లేదా ఆయన ఇంకోటి ఉంది, లేదా మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు. అందుకని
అత్తమామలు ఎవరికైనా సరే, అబ్బాయి అత్తమామలైనా అమ్మాయి అత్తమామలైనా అత్తమామలు కాదు అమ్మ నాన్నలు అని చూడండి. అత్తమామలు కాదు అమ్మ నాన్నలు అని భావించండి. అలాగనే అక్క చెల్లెళ్ళు గాని అన్నదమ్ములు గాని నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములను భావించండి. ఆ విధంగా కుటుంబాల మధ్య అరమరికలు లేకుండా, భేదాలు లేకుండా ఉండండి. తనకు కష్టం వచ్చినా నీకు వచ్చినట్టే, నీకు కష్టం వచ్చినా తనకు వచ్చినట్టే. తన తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులే కనుక, నీ తల్లిదండ్రులు తన తల్లిదండ్రులే కనుక తను నువ్వు కలిసి తల్లిదండ్రులను గౌరవించటం, ప్రేమించటం, పూజించటం నేర్చుకోండి. అది తప్పనిసరి అవసరం అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అలాగనే మరొక ముఖ్యమైన విషయం, అదే లైంగిక విషయం, సెక్సువల్ రిలేషన్స్. స్త్రీ పురుషుల మధ్య సెక్సువల్ రిలేషన్ ఇష్టాలపై ఆధారపడాలి ఉండాలి. అంతేగాని పశువులు గారు నీ ఇష్టంతో నాకు పని లేకుండా నేను ఆ స్త్రీ పైన పడతా అని చెప్పడానికి, లేక ఆయన ఇష్టంతో నాకు పని లేకుండా నాకు ఆ పురుషుడు ఎప్పుడు పడితే అప్పుడు కావాలని అనుకోవటానికి. కాబట్టి అది మనసుకు సంబంధించినటువంటి విషయం, అది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం, అది ఆలోచనకు సంబంధించినటువంటి విషయం, కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి సెక్సువల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్నేహపూర్వక రిలేషన్స్ అయి ఉండాలి, ఇష్టాలపై ఆధారపడి ఉండాలి తప్ప బలవంతపు సంబంధాలుగా ఉండకూడదు. అలాగే మనకు పిల్లలు కావాలన్నా వద్దా, కావాలనుకుంటే ఎప్పుడు కద్దాం? ఓ సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత. ఎంతమందిని కందాం? ఇద్దరా ఒకరా? ఆ ఇద్దరు పిల్లగాడైనా ఏం లేదు, పిల్ల అయినా ఏం లేదా, లేక పిల్లగాడే కావాలన్నా, పిల్ల కావాలనేది నీ చేతిలో నా చేతిలో ఏం లేదు. సో స్త్రీ పురుష X క్రోమోజోముల యొక్క కలయికను బట్టి అబ్బాయా అమ్మాయి అనేది తేలుతుంది. కాబట్టి అది నీ చేతులు నా చేతులు ఏం లేదు. అమ్మాయే కలిగితే నేను కారణం కాదు, పురుషుడు కారణం. అబ్బాయే కలిగినంత మాత్రాన ఆయనే కారణం కావాలని కూడా ఏమీ లేదు. అందుకని ఏంటంటే పిల్లలు కూడా ఎంతమంది కావాలనో, ఎంతమంది కావద్దో, ఎప్పుడు కావద్దో, ఎవరు కావాలనో ఇవన్నీ కూడా ముందే చాలా స్పష్టంగా మాట్లాడుకో. సో ఆ విధంగా ఒక్క విషయం నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి కంటే ముందు మీలో ఏ ప్రేమ అయితే ఉందో పెళ్లి తర్వాత చనిపోయే వరకు ఆ ప్రేమ 10 ఇంతలు, 20 ఇంతలు, 3 ఇంతలు, 100 రెట్లు పెరగాలి. 100 రెట్లు పెరగాలి. అంటే ప్రేమ ఇప్పుడు దూరంగా ఆలోచన ప్రేమించుకుంటారు, స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా భయంగా ప్రేమించుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ప్రతి క్షణం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు కదా. కాబట్టి పెళ్లి రోజుల పేరుతోటి, బర్త్డేల పేరుతోటి ప్రేమించినట్లు లెక్క కాదు. ప్రేమ అనేది ఈ అన్ని విషయాల్లో చూపించగలిగి రోజుకు పెరిగేదిగా ఉండాలి. కాబట్టి చనిపోయే వరకు ఎంత ప్రేమ అంటే అది చెప్పరానంత హై స్థాయిలో ప్రేమ ఉండాలి. కానీ ప్రేమ స్త్రీ తరఫు నుంచే ఉంటుంది, కానీ పురుషుడి నుండి ప్రేమ ఉండలేదు. స్త్రీ తన భర్త క్షేమంగా ఉండాలి అని కోరుకుంటుంది, కానీ పురుషుడు తన భార్య క్షేమంగా ఉండాలని పైకంటాడు అంటాడు. కానీ తిన్నదా తినలేదా, పనలేదా, మందులు వేసుకుందా లేదా, ఆరోగ్యం ఎట్లుంది అనే దాంతో సంబంధం ఉండలేదు. టైంకి రాగానే ఉండాలి, ఏం చేస్తానో పొద్దంతా ఇంట్లో ఉండి కానించి మొదలవుతుంది. కాబట్టి ఒక్క ఇంట్లోనే ఉన్నా, ఒక్క మంచంలో, ఒక్క ఇంట్లోనే, ఒక్క రూమ్ లో, ఒక్క మంచం మీద ఉన్నా ఒక్క తిరగలేరు. అది కాదు ప్రేమ. కాబట్టి చివరి దాకా ఉన్నటువంటిదే ప్రేమ. సో అది నేను ఈ నూతన దంపతులకు, కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి యువకులకి నేను మనవి చేసేది ఏంటంటే, కులము గాని మతము గాని చూడకండి. కులాంతర మతాంతర ప్రేమ వివాహాలు చూసుకోండి. ఆ ప్రేమ చిరకాలం కొనసాగించే విధంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి మాటలు మాతో షేర్ చేసుకున్నందుకు. పెళ్లి గురించి ఇంత డీప్ గా మన వీడియో ద్వారానే బయటికి వెళ్తుంది అని నేను అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మరి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొజ్జబిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని ఆదరించండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా, అటువంటివి ఏమైనా ఉంటే మీరు మాకు మెసేజ్ ద్వారా పెట్టొచ్చు. మీకు కావాల్సిన వీడియోస్ ని కూడా మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.